నంద్యాల పట్టణంలో అర్ధరాత్రి ఉలిక్కిపడే ఘటన జరిగింది. ప్రియాంక నగర్ లో గుర్తు తెలియని దుండగులు బరి తెగించారు. నివాస గృహాల ముందు పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలకు నిప్పు పెట్టారు. అర్ధరాత్రి వేళ అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఈ ఘాతుకానికి వడిగట్టారు దుండగులు. మంటల దాటికి బైకులు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాద తీవ్రత ఎంతలా ఉందంటే పక్కనే ఉన్న ఇళ్లకు కూడా మంటల సెగలు తాకాయి. దీంతో నివాస భవనం స్వల్పంగా దెబ్బతినింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు సకాలంలో స్పందించి మంటలను అదుపు చేయడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఒకవేళ మంటలు ఇళ్లకు పూర్తిగా వ్యాపించి ఉంటే భారీ ప్రాణ నష్టం జరిగి ఉండేదని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మా పేరు పవన్ కుమార్ అన్న. మేము గత 2 ఏళ్ల నుంచి ఇక్కడ రెంట్కుంటున్నాము. నైట్ సడన్గా మంటలు వచ్చినాయి. మంటలు వచ్చేసరికి అందరూ ఇంటి పక్కన వాళ్ళు అందరూ కేకలు వేసేసరికి మేము కూడా లేచి వచ్చినాము. లేచి వచ్చి చూస్తే మొత్తం మంటలతో వ్యాపించి మొత్తం పొగలలో చుట్టుకొని పోయింటే కొంచెం ఆర్పడానికి ట్రై చేసినాము. కిందికి వచ్చేసరికి మొత్తం కాలిపోయినాయి. అదే నైట్ అనుమానం అయితే ఏం లేదన్న, ఇది కావాలనే చేసినారనేసి అనుకుంటాను. కొంచెం మళ్ళీ పోలీసు వాళ్ళు సహకరించి కొంచెం న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. స్ప్లెండర్ ప్లస్ అన్న నా వెహికల్. పవన్ కుమార్ అన్నా, హబీబుల్లా అన్న నా పేరు. రాత్రి 1:10 మా ఇంటి ఎదురు పక్కింటి వాళ్ళు వచ్చి లేపినారు, మంటలు అవుతున్నాయి అంటే నేనేమన్నా ఏసీ అంటేదేమో అని త్వరగా వచ్చాను. వచ్చి చూస్తే కింద బైక్లు అంటున్నాయి, పెద్దగా మంటలు వస్తున్నాయి. ఒక 10-15 నిమిషాల తర్వాత పైనుంచి నీళ్ళు వేయడము, చుట్టుపక్కల వాళ్ళందరూ హెల్ప్ చేస్తే మంటలు ఆర్పి కిందికి దిగే లోపల బండ్లు పూర్తిగా కాలిపోయింది. 6 బండ్లు కాలిపోయినాయి మొత్తం. మినిమం 40-50 వేలు. ఒకటి కొత్త బండి ఉంది మా పక్కింటి వాళ్ళది. సీసీ కెమెరాలు ఏం లేవు సందులో. అక్కడ ఓనర్ పెట్టాలి, అంతా మేము రెంట్కున్న వాళ్ళం, మా సంబంధం లేదు. 1:10 మా ఇంటి ముందర వాళ్ళు వచ్చి పొగాలని పిలిచినారు. వచ్చి చూసే లోపల బండ్లు అనుకుంటున్నాయి. కిందికి వచ్చి చూస్తే 1:20కి మొత్తం 1:20 కల్లా మంటలు ఆపినాము. ఏం జరిగిందో తెలియదు. మీద అనుమానం అయితే లేదు. ఏదో వాంటెడ్గా చేసినట్టు ఉంది కానీ ఎవరి మీద అయితే అనుమానం మాకెవరు లేదు. లేదన్నా, సందు మొత్తం సీసీ కెమెరాలు పోలీసులు చెప్తూనే ఉన్నారు సీసీ కెమెరా బిగించారు ఇంటికి లేదు అందుకని చెప్పలేరు. వచ్చిపోయినారు సిఎస్ఆర్, ఎస్ఎస్ఆర్ రాత్రి వచ్చినారు, సిఎస్ఆర్ మార్నింగ్ వచ్చినారు. రమ్మన్నారు స్టేషన్ కాడికి 10 గంటలకు వెళ్తున్నాం.